నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. కొన్ని సంఘటనలు గుండెలను తీవ్రంగా పిండేస్తాయి. ఎంతటి గట్టి మనసున్న వారైనా కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తాయి. సమాజంలో ఆశలు, ఆశయాలతో నిండిన ఒక లేత జీవితం అకస్మాత్తుగా ముగిసిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముర్రం శివాని కథ అలాంటిదే. నిన్న మొన్నటి వరకు పాఠశాలలో అత్యంత చురుగ్గా ఉంటూ ఉపాధ్యాయుల, తోటి విద్యార్థుల మనసు గెలుచుకున్న ఒక భావి భారత రత్నం ఈరోజు మన మధ్య లేదనే చేదు నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్ది రోజుల క్రితం రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఆ వేదికపై వేలాది మంది సైతం ఆశ్చర్యపోయేలా ఎంతటి ఆత్మవిశ్వాసంతో శివాని మాట్లాడిందో అందరూ చూశారు. సీఎం పక్కనే ఎంతో ధైర్యంగా కూర్చొని ఆయనతో కలిసి నవ్వుతూ ముచ్చటించింది. రాబోయే రోజుల్లో కష్టపడి చదివి మీ చేతుల మీదుగానే షైనింగ్ స్టార్ అవార్డు అందుకుంటానని అత్యంత కాన్ఫిడెంట్ గా సీఎంతో చెప్పిన శివాని మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆ చిన్నారి ఆత్మవిశ్వాసానికి, చురుకుతనానికి ఎంతో ముచ్చటపడి అభినందించారు. అంతటి ధైర్యం, స్పష్టమైన లక్ష్యం ఉన్న ఒక బాలిక వారం తిరగకుండానే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరికి వేలాడుతూ కనిపించడం అందరినీ కలిచివేసింది. శివాని తండ్రి కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆదివారం అంతా తన బిడ్డ తన పక్కనే ఉందని, ఎంతో సంతోషంగా సరదాగా ముచ్చటించిందని, సోమవారం ఉదయం బయటికి వెళ్తానని చెప్పి తన దగ్గర చాక్లెట్లు కొనుక్కోవడానికి 100 రూపాయలు కూడా తీసుకుందని చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఫోన్ చేసి మాట్లాడిందని అన్నారు. అవే తన కూతురు తనతో మాట్లాడిన చివరి మాటలవుతాయని కలలో కూడా అనుకోలేదంటూ ఆయన గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యం ఎవరినైనా కలిచివేస్తుంది. చదువులో ఎప్పుడూ టాపర్గా ఉంటూ రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనపరచాలని నిరంతరం శ్రమించే ఒక చిన్నారిని ఏ కష్టం మింగేసిందో అర్థం కాక ఆ కుటుంబం విలవిలలాడుతోంది. ఈ విషాద ఘటన స్థలంలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్ మరింత ఆవేదనను, అనేక సందేహాలను మిగిల్చింది. అమ్మా సారీ, నీకోసం చాలా కష్టపడుతున్నాను. డాడీ నీ డ్రీమ్ నెరవేర్చాలనే ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది. తనకు బ్రతకాలనే ఉంది, కానీ బ్రతకడానికి చాలా భయంగా ఉంది, చాలా గిల్టీగా ఉందని వాపోయింది. నీకోసం నేనేం చేయలేకపోయాను డాడీ అంటూ తాను ఏదైనా సాధించి చూపించాలని ఉంది, కానీ ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నానని రాసింది. ఈ బాధ ఒక్కదాన్నే మోయడం కావట్లేదని, తాను చనిపోయాక తనపై ఎవ్వరూ కోప్పడకూడదని తెలిపింది. డాడీ ఎప్పుడూ నన్ను లవ్ చేస్తూనే ఉండాలని, అన్నయ్య జాగ్రత్త, డాడీ మాట విను, చెడ్డ పనులు చేయకు, అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ మీరు ఎప్పటికైనా కలవండి, ద్వేషించుకోకండి అంటూ ఆ లేఖలో శివాని రాసిన మాటలు ఆమె లోపల అనుభవించిన మానసిక సంఘర్షణకు అద్దం పడుతున్నాయి. ఒకవైపు నాకు బతకాలని ఉందని చెప్తూనే, మరోవైపు చాలా భయంగా ఉంది, గిల్టీగా ఉంది, ఈ బాధను మోయలేకపోతున్నాను అని రాసిన పదాలు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. చదువులో వెనకబడలేదు, కుటుంబంతో మంచి అనుబంధం ఉంది, ముఖ్యమంత్రికి సైతం మాట ఇచ్చేంత ఆత్మవిశ్వాసం ఉంది. మరి అంతటి బలమైన మనస్తత్వం కలిగిన చిన్నారిని ఒక్కసారిగా బలహీనపరిచిన ఆ అదృశ్య శక్తి ఏంటి? ఆమె మనసును తీవ్రంగా గాయపరిచిన ఆ మానసిక ఒత్తిడి లేదా భయం వెనుక అసలు నిజాలేంటి అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివాని ఆకస్మిక మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని, త్వరితగతిన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఆత్మహత్యకు గల అసలు కారణాలను వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సిఐ నరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ఇర్లపల్లిలోని సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఏపీఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీంలు రంగంలోకి దిగి ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక సాక్ష్యాలను నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ను రాత ప్రతి నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు సిఐ నరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆ లేఖ నిజంగా శివాని రాసిందేనా, లేక ఈ ఘటన వెనుక ఏమైనా ఇతర ఒత్తిళ్లు ఉన్నాయా అనేది ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టమవుతుందని చెప్పారు. బాలిక ఫోన్ కాల్ డేటా, చివరిగా ఎవరితో మాట్లాడింది, పాఠశాలలో లేదా స్నేహితుల వద్ద ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొందా అనే ప్రతి అంశాన్ని
పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిన్న వయసులోనే ఎన్నో ఆశయాలతో ముందుకు సాగుతున్న ఒక మెరిసే నక్షత్రం ఇలా రాలిపోవడం తీరని లోటు. శివాని రాసిన ఆఖరి లేఖలో కుటుంబ సభ్యులు కలిసి ఉండాలని కోరుకోవడం ఆమె పరిణితి చెందిన మనస్తత్వానికి నిదర్శనం. అయితే ఆమె మనసును తొలిచేసిన ఆ గిల్ట్, ఆ భయం వెనక దాగి ఉన్న అసలు నిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా భవిష్యత్తులో మరే చిన్నారి కూడా ఇలాంటి బల్వన్మరణానికి పూనుకోకుండా చూడటమే మనం ఆ అమాయక ఆత్మకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పుకోవచ్చు.